నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. జీవితంలో దేంతో పెట్టుకున్నా కాలం వృధా అవుతుంది, కానీ ఆడదానితో పెట్టుకుంటే జీవితమే వృధా అవుతుంది. నీ పనిని ప్రేమించు. గెలుపు ఓటముల ప్రసక్తి పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. మనసు నిర్మలం అవుతుంది, జీవితం సంపూర్ణమవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, మార్చి 31, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:14 సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం రాత్రి 11:52. చంద్రాస్తమయం ఉదయం 10:59. తిథి షష్ఠి రాత్రి 9:27 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10:46 వరకు. తదుపరి మూల. కరణము గరిజ ఉదయం 9:25 వరకు. తదుపరి వనిజ రాత్రి 9:27 వరకు. తదుపరి విష్టి. యోగము యతిపాతము రాత్రి 9:43 వరకు. తదుపరి వర్యానం. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:54 నుండి 6:25 వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:54 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుండి 5:56 వరకు. వర్జ్యం రాత్రి 9:35 నుండి 11:12 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:26 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:49 నుండి 3:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:44 వరకు. మార్చి 31 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి రాత్రి 9:27 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. షష్ఠీ తిథి పక్ష చిత్ర తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అయితే ఈరోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 9:27 నుండి మొదలయ్యే విష్టికరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. కానీ మూలా నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం ఆదివారం రాత్రి 10:56 మొదలై సోమవారం ఉదయం 6:22 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు. మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 10:56 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. హనుమంతుడిని ఇంద్రజిత్తుడు బ్రహ్మాస్త్రముచే బంధించి రావణుడి వద్దకు తీసుకుపోయెను. ఈరోజు ప్రశ్న. హనుమంతుడిని వధించుట తగదని రావణుడికి బోధించినది ఎవరు? కైకసి, విభీషణ, కుంభకర్ణ, మండోదరి? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి డబ్బులకు కొదవ లేకుండా గడుస్తుంది. డబ్బులు ఖర్చులకు తగినంతగా దక్కవచ్చు. వృషభ రాశి ఆపదలో ఉన్న వ్యక్తులకు సాయపడాలన్న ఉద్దేశంతో కొన్ని పనులు చేపడతారు. మిథున రాశి ఆరోగ్యంపై అధిక శ్రద్ధ వహించండి. ఆరోగ్యం తరువాతే ఏదైనా అన్న విషయం మరువద్దు. కర్కాటక రాశి నేర్పు సహనంతో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. సింహరాశి ఆస్తి పంపకాలు లేదా కొనుగోలులో చిన్న చిన్న ఆటంకాలు తొలగుతాయి. కన్యరాశి ఇతరులకు సహాయపడాలన్న మీ ప్రయత్నాలు ముందుకు సాగవు. తులారాశి ప్రముఖులతో పరిచయాలు పెరిగి వారి ద్వారా చేయూతనందుకుంటారు. వృశ్చిక రాశి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయమవుతారు. ధనుస్సు రాశి అతి ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. మకర రాశి వివాహతలకు వివాహ గడియలు సమీపించాయి. కుంభరాశి వివాహ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. మీనరాశి ఎంత ఓర్పుతో ఉన్నా కొందరి మిమ్మల్ని రెచ్చగొట్టి సమస్యలకు కారణమవుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.